భూమి నలిగిన చీర, చెదిరిపోయిన బొట్టు, చెరిగిన జుట్టు, చెరిగిపోయిన పూలదండతో సిగ్గుపడుతూ రూమ్ బయటికి వస్తుంది. గగన్ కూడా రూమ్ బయటికి వచ్చి అక్కడ గుమ్మానికి ఆనుకొని నిలబడతాడు. గగన్ ఫేస్ నిండా భూమి నొద్దుటున పెట్టుకున్న కుంకుమే అంటుంటుంది. వాళ్ళిద్దరిని అలా చూస్తున్న గోరెంటాకు అపూర్వతో వీళ్ళని ఇలా చూస్తుంటే కెమెరా చూడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది అపూర్వ అని అంటూ ఉంటుంది. గోరెంటాకు కోపంగా చూస్తుంది అపూర్వ వాళ్ళని చూస్తుందని గమనించిన భూమి, బావా మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ఏమీ మాట్లాడకుండా కోపంగా తన నుదుటికి ఏదో అంటిందని తుడుచుకోబోతే అది భూమి నుదుటున్న కుంకుమ అని తెలిసి కాస్త షాక్ అవుతాడు. ఆ తర్వాత కోపంగా అపూర్వాన్ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి అలా సిగ్గుపడుతూ వెళ్ళడం, గగన్ ముఖం నిండా కుంకుమ చూసి కోపంతో రగిలిపోతున్న అపూర్వ, వెళ్ళు కెమెరా తెపో అని అంటూ గోరెంటాకుని రూమ్లోకి తోస్తుంది. గోరెంటాకు అక్కడ శోభనం గదిలో ఉన్న మంచాన్ని చూసి అబ్బురపడుతుంది. ఇక ఆ కెమెరా అపూర్వ చేతికి చిక్కుతుందా? గగన్ భూమిలా శోభనం జరిగిందని అపూర్వ నమ్ముతుందా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.